నెల్లూరు బుచ్చిరెడ్డిపాళెం ప్రజా పరిషత్ కార్యాలయంలో మత్స్య సంపద యోజన పథకాలపై ఆక్వా రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ చాన్ బాషా పాల్గొని ఆక్వా రైతులకు పలు సూచనలు ఇచ్చారు. పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ వల్ల విద్యుత్ సబ్సిడీలు, పలు పథకాలు లబ్ధి చేరుతాయన్నారు. అనధికారికంగా ఎవరైనా ఆక్వా సాగు చేస్తే చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరూ లైసెన్సులు పొందాలని తెలిపారు. ఆక్వా రైతులు చికెన్ వ్యర్థాలను ఉపయోగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్సులను కూడా రద్దు చేస్తామని ఏడీ హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం నుంచి ఒడిశాకి ఆటోలో తరలిస్తున్న 347 తాబేళ్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 65 తాబేళ్లు చనిపోయాయని, వాటిని చెక్పోస్టు సమీపంలోని అటవీ ప్రాంతంలో దహనం చేశామన్నారు. బతికున్న 282 తాబేళ్లను చింతూరు శబరి నదిలో విడిచిపెట్టినట్లు నానాజీ పేర్కొన్నారు. అక్రమంగా తాబేళ్లను తరలిస్తున్న ఏరుపల్లికి చెందిన నెల్లూరు శ్రీనుని అటవీ అధికారులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని ఉపాధి హామీ కూలీలపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్కు 150 రూపాయల చొప్పున లంచం ఇస్తున్నారన్న ప్రచారంపై మండిపడ్డారు. మేము ఎవరికీ ₹1 కూడా లంచం ఇవ్వలేదని, ఇలాంటి తప్పుడు ప్రచారంతో మాకు ఉపాధి హామీ పనులు లేకుండా చేస్తే సహించేది లేదని ఉపాధి హామీ కూలీలు గళమెత్తి గర్జించారు. ఉపాధి పనులను నిలిపివేయడమే ధ్యేయంగా పెట్టుకుని పనులకు ఆటంకాలను సృష్టిస్తున్నారని, ఎవరైనా ఉపాధి హామీ పనులను నిలిపివేస్తే మూకుమ్మడిగా పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా పార్లపల్లి గ్రామంలోని శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి సమేత శ్రీ అలగనాథ స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ధ్వజపటం ఎగురవేసి సకల దేవతలను ఆహ్వానించారు. అనంతరం భక్తులకు కోడి ముద్దలను పంపిణీ చేశారు. కోడి ముద్దలను స్వీకరించడం ద్వారా భక్తుల కోరికలు తీరుతాయని అర్చకులు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు వద్ద గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సమాచారం మేరకు ఓఆర్ఆర్ వద్ద పోలీసుల జాయింట్ ఆపరేషన్లు నిర్వహించి తనిఖీలు చేపట్టారు. తనిఖీలో 4 వ్యక్తులు 100 కిలోల గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి 2 కార్లు గంజాయిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్టు చెప్పారు. గంజాయిని ఒరిస్సా నుంచి కర్ణాటకకు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడ రెవెన్యూ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కోస్గి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి కోస్గి వెళ్తుండగా కామన్ పట్టీలు విరిగి ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అకస్మాత్తుగా కామన్ పట్టీలు విరిగిపోవడంతో బస్సు అదుపు తప్పి రోడ్డు కిందకి దూసుకుపోయింది. బస్సు డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెప్పారు. బస్సులో దాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో కొంతమందికి స్వల్ప గాయాలు కావడంతో వారిని అంబులెన్స్లో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణంలోని 2వ వార్డులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. 2వ వార్డు ఇల్లెందులపాడులోని గాంధీ విగ్రహం వద్ద 3 రహదారులు కలిసే మార్గంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. వార్డు నుంచి నిత్యం పట్టణంలోకి వచ్చేందుకు ప్రధాన మార్గమైన కోడలలో ఈ పూజలు నిర్వహించడం పట్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పూజలు నిర్వహించింది ఎవరు అంటూ ఆరా తీసే పనిలో వార్డు ప్రజలు నిమగ్నమయ్యారు. ఎవరిని టార్గెట్ చేసుకుని ఈ పూజలు నిర్వహించారంటూ బస్తీవాసుల్లో చర్చనీయాంశమైంది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని వెంకటాపురం అటవీ ప్రాంతంలో మందుపాత్ర పేలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నిషేధిత అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలిందని భద్రతా బలగాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో పలువురు పోలీసులకు గాయాలవ్వగా 3 గ్రే హౌండ్స్ పోలీసులు మృతి చెందారని చెప్పారు. మృతదేహాలను వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం శివారులో కూలీలతో ప్రయాణిస్తున్న ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తర్కగూడెంకు చెందిన 16 మంది కూలీలు ప్రయాణిస్తున్నారని, అందులో 8 మంది కూలీలకు తీవ్ర గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కూలీలు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో దొంగలు హల్చల్ చేశారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉన్న శ్రీ సాయి వైన్స్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. షాపు పైకప్పు రేకులు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. ముందుగా సీసీ కెమెరాల కేబుల్ని కట్ చేశారు. కౌంటర్లో ఉంచిన నగదును, సీసీ కెమెరాకు సంబంధించిన హార్డ్ డిస్క్ను ఎత్తుకెళ్లారు. షాపు యజమాని సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఒడిశాకు చెందిన సుదర్శన్ పట్నాయక్ మరో ఆసక్తికర శిల్పంతో ముందుకు వచ్చాడు. భారత్ ఫైటర్ జెట్ పాకిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తుంటే దానిలో నుంచి సింధూరం వచ్చి భారతీయ స్త్రీ నుదుటిపై పడినట్లు రూపొందించారు. ఈ సైకత శిల్పాన్ని పూరీ తీరంలో ఎంతో అద్భుతంగా మలిచారు. అంతేకాదు ఈ సైకత శిల్పంలో భారతమాతకి జై, న్యాయం లభించింది అనే క్యాప్షన్ కూడా జోడించారు. ఆపరేషన్ సింధూర్పై సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంది. బీహార్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కాతిహార్ జిల్లాలోని కుందన్ కుమార్ మండల్ తన కుమార్తెకు సింధూర్ అని పేరు పెట్టారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా దాయాది దేశం పాకిస్తాన్పై కేంద్ర సింధూర్ పేరుతో సైనిక చర్యకు పాల్పడిన రోజు తమకు పాప జన్మించిందని చెప్పారు. అందుకే తమ పాపకు సింధూర్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ పాపకు సింధూర్ అంటే అర్థం ఇప్పుడే తెలియకపోవచ్చు, కానీ ఆమె పెరిగి పెద్దయిన తర్వాత ఆ పేరుకు అర్థం తెలుసుకుంటుందన్నారు. పాపకు ఈ పేరు పెట్టడం పట్ల తమ కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారని అన్నారు. మరోవైపు పాపకు సింధూర్ పేరును ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది సైతం ఆమోదించారని తెలియజేశారు. లాహోర్, కరాచీ ఇంకా పాకిస్తాన్లోని ఇతర ప్రదేశాలలో భారత్ వరుస డ్రోన్ దాడులు నిర్వహించిందని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ సాయుధ దళాలు క్షిపణి దాడులు చేసిన ఒక రోజు తర్వాతే భారత్ డ్రోన్ దాడులు ప్రారంభించిందని తెలిపింది. పాక్ దాడులను తిప్పికొడుతూ భారత్ భారీగా ఎదురు దాడులు చేస్తుందని, తాజాగా పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్పై భారత్ డ్రోన్ దాడి చేసి పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఐపీఎల్ 2025లో భాగంగా మే 11న ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ వేదిక మారింది. ధర్మశాలకు బదులు అహ్మదాబాద్లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ విషయాన్ని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ ధృవీకరించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ధర్మశాల విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారని చెప్పారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ పెంపుడు ఉగ్రవాదుల్ని భారత్ నాశనం చేసింది. దీంతో రగిలిపోతున్న దాయాది భారతదేశంలోని 15 నగరాలపై డ్రోన్ క్షిపణి దాడులకు ప్రయత్నించింది. ముఖ్యంగా సరిహద్దులో ఉన్న అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్తో సహా అనేక సైనిక లక్ష్యాలపై దాడులకు యత్నించింది. ఈ దాడుల్ని భారత గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. ముఖ్యంగా రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 ట్రయంఫ్ మిసైల్ సిస్టమ్ భారత్కి సుదర్శన చక్రం వలె రక్షణ ఇచ్చింది. పాకిస్తాన్ నుంచి దూసుకు వస్తున్న డ్రోన్లు, క్షిపణుల్ని అడ్డుకుని గాలిలోనే ధ్వంసం చేసింది. పాక్ క్షిపణులను ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు న్యూట్రలైజ్ చేసినట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.